ఇక్కడ ఇంకో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడు. ఈయన ఎక్స్పీరియన్స్ అయితే అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి నిలబడినారు, ఎక్కడి నుంచి కంటెస్ట్ చేసినారు? నా పేరు మాయగుంట్ల వెంకటేష్ అండి. వాయిస్ వెంటనే పుట్టపర్తి నియోజకవర్గం పోటీ చేశాను సంవత్సరం ఎమ్మెల్యే అభ్యర్థిగా. నేను ఒక నిరుద్యోగ పక్షాన పోటీ చేశాను. అదేవిధంగా మనకు యువతకు సరైన ఉద్యోగాలు లేక వాళ్ళ కోసం ఈరోజు ముందుకు వచ్చి నిరుద్యోగ పక్షాన పోటీ చేశాను. దానికోసం ఈరోజు మీకు ఈ 2 months ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎలా రెస్పాన్స్ వచ్చింది జనాలకి వెళ్ళినప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా? చాలా బాగా వచ్చింది రెస్పాన్స్. జనాల నుంచి బాగా మంచి స్పందన వచ్చింది. వాళ్ళ నుంచి మంచి అవగాహన చైతన్యవంతంగా చేసేది యువతను మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఏంటంటే ఓట్లు పడినా పడకపోయినా జనాలు అయితే చైతన్యం తెచ్చినట్లు అనమాట వాళ్ళలో, మన ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. సో 1 or 2 ఓట్స్ అయితే వచ్చాయి ఇంకి. సో టోటల్గా అయితే మీకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, దానిపైన మీ అవగాహన ఏంటి? నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటి పాలిటిక్స్? ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చింది. ముఖ్యంగా ఫస్ట్ డిఎస్సి వెళ్ళారు. దానికి యువత కూడా మంచి స్పందన బాగుంది. నెక్స్ట్ పొలిటీషియన్లో కొనసాగుతారు లేదంటే ఏదైనా వేరే సైడ్? నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఒక వ్యవస్థ ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ ఖచ్చితంగా నేను ముందు కూడా పోరాటం చేస్తాను. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ నెక్స్ట్ కూడా ప్రయత్నం. మీరు 1 or 2 ఓట్లు వేసిన వాళ్ళు వరి అవ్వకండి, మీ ఓట్లు ఎక్కడ వృధా కావు. ఈయన నెక్స్ట్ పొలిటీషియన్లో కొనసాగుతాడంట. కాబట్టి మీ ఆ 1 or 2 కుటుంబాలకి ఈయన జవాబుదారీ ఇది. అంటే ఆయన మీకు ఏ సమస్య వచ్చినా ఆయన వచ్చి క్లియర్ చేస్తాడనమాట. సో కాబట్టి ఇంకా మీరు ఓట్లు వేసినామే వేస్ట్ అయినా అనుకోవద్దండి. సో ప్రతి ఓటు ఇంపార్టెంట్. ఇప్పుడు 1 or 2 ఓట్లు వచ్చినా నెక్స్ట్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవచ్చు కదా, ఆయన చెప్పలేము. కాబట్టి లక్ అనేది ఎలా ఉంటుంది? ప్రయత్నం బాగా చేస్తే భవిష్యత్తులో కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని. సో బాయ్.